తన నగర టీడీపీ అధ్యక్షుడు నున్న దొరబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. రాష్ట్రానికి మళ్లీ చంద్రబాబు రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని కొండబాబు కోడలు కీర్తన అన్నారు. పద్దెనిమిదో వార్డులో అందరూ కార్యకర్తలతో కలిసి పర్యటించాము. అందరూ ప్రజలందరి దగ్గర అభిప్రాయం తీసుకున్నాం. అందరూ కూడా తెలుగుదేశమే వస్తుంది అని అంటున్నారు. రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది అని అంటున్నారు. అలాగే మన కాకినాడలో కూడా కొండబాబు గారు రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. అభివృద్ధి అనేది జరగాలంటే చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో రావాలి, మన కాకినాడలో కొండబాబు గారు రావాలని అంటున్నారు. అందరూ కలిసి 11వ తారీఖున జరుగుతున్న ఎన్నికల్లో మా కొండబాబు గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అభివృద్ధికి ఓటేయాలి, అభివృద్ధికి పట్టం కట్టాలని చెప్పి ఈవేళ రాష్ట్ర ప్రజలు, కాకినాడ ప్రజలు కూడా ఎదురు చూడటం జరుగుతుంది. కాకినాడలో గతంలో ఎప్పుడు జరిగిన విధంగా కాకినాడ పట్టణాన్ని స్మార్ట్ సిటీలో చేర్చి 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు జరిగిన అభివృద్ధి ఈవేళ శాసనసభ్యులు కొండబాబు గారు చేయడం జరిగింది. దాన్ని గుర్తుపెట్టుకుని ఈవేళ ప్రజలందరూ కూడా రుణం తీర్చుకోవాలి. మన ఓటు రూపంలో రేపు కాకినాడ శాసనసభ్యులుగా కొండబాబు గారిని నెగ్గించుకోవాలి. అలాగే పార్లమెంటు సభ్యులుగా చలమలశెట్టి సునీల్ గారిని నెగ్గించుకుని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న సమయం ఇది.